నమస్తే. K24 న్యూస్. నిర్మల్ జిల్లా బాసరలో ఈ నెల 5వ తేదీ నుండి బాల ఆలయ ద్వారా భక్తులకు అక్షరాభ్యాసం సర్వదర్శన సేవలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు నుండి అమ్మవారి గర్భగుడిలోకి భక్తులు ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు అమ్మవారి మూల విరాట్టుకు గర్భగుడిలో యథావిధిగా పూజలు కొనసాగుతాయని ఈవో అంజనీదేవికి వెల్లడించారు. భక్తులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర సిద్ధక్షేత్రము అనాది కాలం నుండి అమ్మవారి ప్రతిష్ఠ చేసినటువంటి వ్యాస మహర్షి యొక్క క్షేత్రము. మరియు వారి యొక్క తపశ్శక్తి వలన ఇక్కడ ముగ్గురు అమ్మవారు వెలిసిన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మన బాసర గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ప్రాంత ప్రజలు వచ్చినటువంటి భక్తుల యొక్క చిరకాల ఆకాంక్ష మన్ని కొద్ది రోజుల్లో నెరవేరబోతుంది. అంటే ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం గత 4-5 సంవత్సరాల నుండి అనుకుంటున్నాము. అదే దాని యొక్క ముహూర్తం మన శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జూలై 5వ తారీఖున బాలాలయ నిర్మాణము, తర్వాత బాలాలయంలో అమ్మవారికి ప్రతిష్ఠ చేయడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని అభివృద్ధిలో భాగంగానే మనకు చెప్పి ఉన్నారు, వారి ఆజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వైదిక క్రతువు మన శారదా పీఠాధీశ్వరుల శిష్య బృందంచే రేపు అనగా 4వ తారీఖు రోజున ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. అదేవిధంగా దాన్ని అదే కొనసాగిస్తూ 5వ తారీఖు రోజున ఉదయం మనకు ముహూర్తం నిర్ణయించారు. కాబట్టి 5వ తారీఖు రోజున ఈ బాలాలయంలో అమ్మవారి యొక్క దారుతో చేసినటువంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠ చేసి బాలాలయం యొక్క వైదిక క్రతువు పరిపూర్ణంగా అవుతుంది. ఆ రోజు అంటే 5వ తారీఖు రోజు మధ్యాహ్నం నుండి ఈ బాలాలయంలో భక్తులకు దర్శనాలు మరియు మిగతా ఆర్జిత సేవలు కూడా అక్కడే నిర్వహిస్తాం. కాబట్టి ఇట్టి విషయాన్ని భక్తులందరూ గమనించి సహకరించవలసిందిగా కోరుచున్నాం. మనకి బాలాలయం ఎల్లుండి అనగా 5వ తారీఖు ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి శృంగేరి పీఠ నుంచి కొంతమంది శిష్య బృందం ఈరోజు రావటం జరుగుతుంది సాయంత్రం. అలాగే వారి ఆధ్వర్యంలో ఈ వైదిక క్రతువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ శాస్త్రోక్తంగా నిర్వహింపబడతాయి. 5వ తారీఖు నుంచి కూడాను ఇంకా మనకి అమ్మవారి దర్శనాలన్నీ పూజలు కానీ అన్నీ కూడా యథావిధిగా ఎప్పుడు కూడా ప్రధాన ఆలయంలో ఎలా అయితే జరిగాయో ఉత్సవాలు కానీ నిత్య పూజలు కైంకర్యాలు అవన్నీ కూడా అలాగనే మనకి బాలాలయంలో నిర్వహించబడతాయి. టైమింగ్స్ కానీ ఏవి కూడా మార్పులు చేర్పులు లేవు, అన్నీ సేమ్ అలాగే బాలాలయంలో కొనసాగుతాయి. బాలాలయంలో ఇప్పుడు మనకి 1000 రూపాయల అక్షరాభ్యాసం అనేది బాలాలయంలో నిర్వహించబడుతుంది. అలాగనే 150 రూపాయల అక్షరాభ్యాసం అనేది బాలాలయానికి ఎదురుగా ఉన్న ధ్యాన మందిరంలో మనం ప్రస్తుతానికి ఒక తాత్కాలికంగా అక్కడ పెట్టుకుంటాము. తర్వాత అక్షరాభ్యాసం కొరకు మన ఆఫీస్ ముంగల ఒక క్షమించి అందులోకి మనం 150 రూపాయల అక్షరాభ్యాసాన్ని మార్చడం జరుగుతుంది. ఇంకా క్యూ లైన్స్ అవన్నీ కూడా మేము వీలైనను 1000 రూపాయలకి కానీ స్పెషల్ దర్శనానికి కానీ ధర్మ దర్శనానికి కానీ 150 రూపాయల అక్షరాభ్యాసానికి కానీ అన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరలో మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. కొంచెం ఇనిషియల్గా మనకి బాలాలయం ఇప్పుడే ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచెం ఇనిషియల్గా ఇబ్బందులు ఉంటాయి. కానీ భక్తులు దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాను.